హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో 73వ 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు స్థానిక స్వపరిపాలనకు సంబంధించినటువంటివి. వాటి గురించి డిస్కస్ చేసే ముందు మన దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 73వ 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు అమల్లోకి వచ్చేంత వరకు ఈ మధ్యలో స్థానిక స్వపరిపాలన ఎట్లా జరిగింది, స్థానిక సంస్థలు ఎలా ఏర్పడ్డాయి, వాటికి సంబంధించిన వివిధ రకాల కమిటీలు ఏం సూచించాయి, ఇవన్నీ కూడా గత 2 వీడియోల్లో డిస్కస్ చేశాం. కాబట్టి ఇప్పుడు మనము 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎట్లా ఉందో డిస్కస్ చేస్తాము. సో గత 2 వీడియోలు చూడకపోయి ఉంటే అవి చూడండి, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఈ క్లాస్కు సంబంధించిన పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో మీరు నేను ఇచ్చే ఈ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. వాటి ద్వారా మీరు పీడిఎఫ్లు పొందుతారు. ఇక ఈ వీడియో అనేది మొత్తం చూసిన తర్వాతనే ఆ పీడిఎఫ్లు చదవండి, లేకపోతే మీకు అర్థం కాదు. ఆ పీడిఎఫ్ లింక్ అనేది మిస్ అవుతుంది. ఓకే, ఇక ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. ఇక వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇక 73వ రాజ్యాంగ సవరణ చట్టము 1992 గురించి డిస్కస్ చేద్దాము. 73వ రాజ్యాంగ సవరణ చట్టము 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి అంటాము. 1992. సో పంచాయతీరాజ్ సంస్థలు ఉంటాయి కదా, ఈ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలి. దాని ద్వారానే ఈ స్థానిక ప్రభుత్వాలు సక్రమంగా పనిచేస్తాయి, వాటి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఎన్నో రకాల కమిటీలు సూచించాయి. సో ఈ కమిటీల సూచనలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వము కొంత ప్రయత్నం చేసింది ఈ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం కోసము. కానీ అప్పుడు బిల్స్ అనేటివి యాక్సెప్ట్ కాలేదు. సో ఆ తర్వాత పివి నరసింహారావు గారు ఈ ప్రధానమంత్రి అయిన తర్వాత 73వ 74వ రాజ్యాంగ సవరణ బిల్స్ అనేటివి ఈ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అవి ఆమోదం పొందినాయి. కాబట్టి ఈ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కాన్స్టిట్యూషనల్ హోదా అనేది కల్పించడం అయితే జరిగింది. సో ఈ బిల్లుకు సంబంధించి 1991లోనే మనకు 73rd రాజ్యాంగ సవరణ బిల్ అనేది పార్లమెంటులో అయితే ఇంట్రొడ్యూస్ చేశారు, పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే వాటికి సంబంధించి రకరకాల దశలు ఉంటాయి కదా, అవన్నీ దాటుకొని చట్టంగా మారింది. అయితే 1992లో 91లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు 92లో పార్లమెంట్ అయితే ఆమోదించడం జరిగింది. సో పార్లమెంటు అంటే ఇక్కడ లోక్సభ, రాజ్యసభ 2 కూడా ఆమోదించాయి. సో ఈ 2 ఆమోదిస్తే సరిపోతుందా అంటే కాదు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, రాష్ట్రపతి ఎప్పుడైతే ఆమోద ముద్ర వేస్తాడో ఏ బిల్లుకైనా అది అప్పుడు చట్టంగా మారుతుంది, శాసనంగా మారుతుంది. కాబట్టి సో రాష్ట్రపతి వచ్చేసి మనకు 1993 ఏప్రిల్ 20న ఏప్రిల్ 20, 1993 ఆ డేట్ రోజు రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ, అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ శర్మ ఈ బిల్లుపై ఆమోదించడం అయితే ఆమోద ముద్ర వేయడం అయితే జరిగింది. సో మనకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చే నాటికి ఉన్నటువంటి ప్రధానమంత్రి ఏమో పివి నరసింహారావు, సో రాష్ట్రపతి ఏమో శంకర్ దయాళ్ శర్మ. సో ఏప్రిల్ 24 నుంచి అంటే ఏప్రిల్ 20న ఆమోదం పొందితే 4 డేస్కి అంటే 1993 ఏప్రిల్ 24 నుంచి అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ఇంప్లిమెంటేషన్ జరిగింది మాత్రము, అమల్లోకి వచ్చింది మాత్రము ఏప్రిల్ 24, 1993. అందుకే మనము ఏప్రిల్ 24ను పంచాయతీరాజ్ డే, పంచాయతీరాజ్ దినోత్సవము అని చెప్పేసి జరుపుకుంటున్నాము. ఓకే, ఇక రాజ్యాంగానికి ఎప్పుడైతే సవరణ జరుగుతుందో, అమెండ్మెంట్ జరుగుతుందో, సో అందులో ఏదో ఒక పార్ట్ ఇంట్రడ్యూస్ కావడం కానీ, తీసివేయడం కానీ, కొన్ని ఆర్టికల్స్ అనేటివి ఇంట్రడ్యూస్ కావడం కానీ, ఎంట్రీ కావడం కానీ, లేదంటే ఎగ్జిట్ కావడం కానీ, ఇవన్నీ జరుగుతుంటాయి. సో రకరకాల మార్పులు అనేటివి ఈ బిల్స్ ద్వారా, ఈ చట్టాల ద్వారా రాజ్యాంగానికి జరుగుతుంది. కాబట్టి ఈ రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కూడా కొన్ని మార్పులు జరిగినాయి. అవేంటంటే 9వ భాగము 9th పార్ట్ అనేది చేర్చడం జరిగింది. కాన్స్టిట్యూషన్లో 9th పార్ట్ అనేది కొత్తగా తీసుకొచ్చారు ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. సో నెక్స్ట్ నిబంధనలు అంటే ఆర్టికల్స్ అని చెప్పేసి అంటాం కదా, ఆ ఆర్టికల్స్ కూడా 243 అనే ఆర్టికల్, అదేవిధంగా 243A, 243 నుంచి A నుంచి 243O వరకు అంటే 243A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O వరకు కూడా మొత్తం సో 16 రాజ్యాంగంలో చేర్చినారు. కొత్తగా 16 ఆర్టికల్స్ అయితే మన కాన్స్టిట్యూషన్లో వచ్చి చేరిపడ్డాయి, అందులో వచ్చి యాడ్ అయినాయి ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. అదేవిధంగా రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషన్లోని షెడ్యూల్స్ అని అంటాం కదా, ఈ షెడ్యూల్స్లో 11వ షెడ్యూల్లో 11th షెడ్యూల్లో ఈ పంచాయతీలకు సంబంధించి నిర్వహించవలసిన 29 డ్యూటీస్, 29 అంశాలు అనమాట, 29 విధులను కూడా పొందుపరిచారు. సో ఈ పంచాయతీలు ఏ అంశాలను ఫాలో అవ్వాలి, ఏ విధులను పాటించాలి అని చెప్పేసి నిర్వహించాలని చెప్పేసి 11th షెడ్యూల్లో పొందుపరిచారు ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఓకే, సో ఈ రాజ్యాంగ సవరణ చట్టం చేసిన తర్వాత 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత
యాక్చువల్లీ ఈ చట్టాన్ని చేసింది పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత చట్టంగా మారింది. అయితే ఈ స్థానిక స్వపరిపాలన, స్థానిక ప్రభుత్వాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ ఇదంతా కూడా మనకు స్టేట్ లిస్ట్ అనమాట, రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి, సో రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి డైరెక్ట్గా ఇది ఇంప్లిమెంటేషన్ కావదు. సో ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రము దానికి సంబంధించి పంచాయతీరాజ్ యాక్ట్, ఓకే, పంచాయతీరాజ్ యాక్ట్ అనేది తయారు చేసుకోవాలి. సో తెలంగాణకు సంబంధించి అంటే అప్పుడు ఏపీ ఉన్నది కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర ఇలా అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళకు సొంతంగా అంటే ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో సూచించినటువంటి అంశాల ఆధారంగా వాళ్ళు సపరేట్గా పంచాయతీరాజ్ చట్టాన్ని అయితే రూపొందించుకోవాలి. సో ఈ విధంగా 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన తొలి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. సో May 10, 1993. సో ఇమీడియట్గా ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే కర్ణాటక వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ఈ పంచాయతీరాజ్ యాక్ట్ అనేది దీనికి అనుబంధంగా తయారు చేసుకొని ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. ఓకే, సో మనం గతంలో కూడా స్థానిక సంస్థలను ఏర్పాటు చేసినటువంటి మొదటి స్టేట్ ఏదంటే ఈ రాజస్థాన్ అని చెప్పేసి మనము నాగౌర్ జిల్లాలో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేశాం కదా. సో అవి స్థానిక సంస్థల ఏర్పాటులో మొట్టమొదటి రాష్ట్రం అని అంటే ఈ రాజస్థాన్ అని గుర్తించాలి, రెండవది ఆంధ్రప్రదేశ్. కానీ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ చట్టాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది మొదటిది అంటే కర్ణాటక. సో ఇది డిఫరెన్స్ అనమాట. ఈ డిఫరెన్స్ అనేది గమనించండి, దీని ఆన్సర్ దానికే చేసిరండి. ఓకే, సో ఈ విధంగా ఈ పంచాయతీరాజ్ చట్టాలు అనేటివి రకరకాల రాష్ట్రాలు వాళ్ళకి కావాల్సిన విధంగా తయారు చేసుకున్నాయి. సో పార్లమెంట్ చేసిన చట్టానికి అనుబంధంగా. అయితే సో వీటికి సంబంధించి 16 ఆర్టికల్స్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాం కదా, ఎంట్రీ చేశారు కదా రాజ్యాంగంలో. అవి ఏం తెలుపుతున్నాయి, ఏం సూచిస్తున్నాయి అనేది డిస్కస్ చేద్దాము. అందులో మొదటిది వచ్చేసి 243 ఆర్టికల్ 243. ఈ ఆర్టికల్ 243 వచ్చేసి నిర్వచనాలు అంటే డెఫినేషన్స్ గురించి తెలియజేస్తుంది. ఏమిటి ఆ డెఫినేషన్స్, వేటి గురించి ఉంది అని అంటే జిల్లా అని అంటే ఏంటిది, గ్రామము అంటే ఏంటిది, గ్రామసభ అంటే ఏంటి, పంచాయతీ అంటే ఏంటి, మాధ్యమిక స్థాయిలో ఉన్న వ్యవస్థ అంటే మండల పరిషత్ కావచ్చు, ఇవన్నీ ఏంటివి, జిల్లా పరిషత్ అంటే ఏంటిది, వీటన్నిటికీ కూడా డెఫినేషన్స్ అనమాట. నిర్వచనాలు అయితే ఎక్కడ పేర్కొన్నారు రాజ్యాంగంలో అంటే 243 ఆర్టికల్. సో ఈ 243 ఆర్టికల్లో నిర్వచించి చట్టంలో పొందుపరిచినారు. ఓకే, నెక్స్ట్ 243A ఆర్టికల్ 243A గ్రామసభ ఏర్పాటు గురించి. సో గ్రామసభ అంటే ఏంటిది, అది ఎట్లా ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆర్టికల్ 243A అనే దాంట్లో ఉన్నాయి. ఇది డైరెక్ట్గా క్వశ్చన్ అడగొచ్చు, గ్రామసభ ఏర్పాటు గురించి తెలియజేసే నిబంధన ఏది అని చెప్పేసి అడగొచ్చు, లేదంటే వేరే విధంగా కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. రీసెంట్గా జరిగినటువంటి ఈ SI ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా దీని మీద ఒక క్వశ్చన్ అడిగారు. ఓకే, ఓటర్లందరూ సభ్యులుగా ఉండేది ఏంటి అని చెప్పేసి గ్రామ పంచాయతీ, గ్రామసభ ఇలా ఇచ్చారనమాట. సో ఇలాంటి ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, చూసుకోండి. నెక్స్ట్ గ్రామంలోని ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. ఒక గ్రామం ఉంది, ఒక గ్రామంలో ఒక 1000 మంది పాపులేషన్ ఉన్నారు. సో ఈ 1000 మందిలో పిల్లలు అంటే ఓటు హక్కు రానటువంటి వాళ్ళు, 18 సంవత్సరాలు నిండకుండా ఉన్నటువంటి వాళ్ళని తీసివేస్తే ఒక 700 మంది, ఎగ్జాంపుల్ 700 మెంబర్స్కి ఓటు హక్కు ఉందనుకుందాము. ఈ 700 మంది అందరూ కూడా ఈ గ్రామ సభలో సభ్యులే. సో ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినప్పుడల్లా ఈ 700 మంది హాజరు కావచ్చు. సో అలా అన్నమాట. సో ఓటర్లు అందరూ కూడా సభ్యులుగా ఉంటారు, అదే గ్రామ సభ. అయితే ఈ గ్రామ సభకు బాధ్యత వహించేది మాత్రము గ్రామ పంచాయతీ. ఓకే, గ్రామ పంచాయతీ అనేది ఈ గ్రామ సభకు బాధ్యత వహిస్తుంది. సో గ్రామ సభ అంటే ఆ గ్రామంలోని ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. గ్రామ పంచాయతీలో మాత్రము గ్రామ పంచాయతీ మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు మాత్రము అందులో సభ్యులు వచ్చేసి వార్డు మెంబర్లు ఉంటారు. ఓకే, అది డిఫరెన్స్. వార్డు మెంబర్లు సభ్యులుగా ఉండేది గ్రామ పంచాయతీ, ఓటర్లు అందరూ సభ్యులుగా ఉండేది గ్రామ సభ. ఈ రెండు డిఫరెన్స్ తెలుసుకోండి. నెక్స్ట్ గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన అంటే ఏ విలేజ్కి సంబంధించి ఆ విలేజ్లోని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. సో ఆ గ్రామం యొక్క అభివృద్ధికి సంబంధించిన విధానాల రూపకల్పన అంటే పాలసీస్ అన్నమాట. ఏ పనులు చేయాలి, వేటి ద్వారా గ్రామం తొందరగా బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి వాటికి డిసిజన్స్ తీసుకోవడము, డిస్కషన్స్ చేయడము అవన్నీ ఉంటాయి కదా. సో వాటి ద్వారా ఈ గ్రామ సభ అనేది సలహాలు ఇస్తుంది. సో గ్రామ సభలో పాల్గొనే ఈ ఓటర్లు, ఈ సభ్యులు ఉంటారు కదా, వీళ్ళు ఇచ్చే సలహాలు సూచనల ప్రకారము ఈ గ్రామ పంచాయతీ, ఈ సర్పంచ్, ఈ గ్రామ వ్యవస్థ అనేది నిర్ణయాలు తీసుకొని పాలసీస్ తయారు చేసి గ్రామాన్ని డెవలప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, చాలా వరకు నేను గమనించినాను. నేను పంచాయతీ సెక్రటరీగా చేసినప్పుడు కూడా నేను కండక్ట్ చేసిన గ్రామసభ మీటింగ్స్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. దాదాపుగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి విలేజ్లో కూడా, రాష్ట్రంలోని ప్రతి విలేజ్లో ఎక్కడ చూసినా కూడా గ్రామ సభకు హాజరయ్యే సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ
ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో 1000 మెంబర్స్లో ఈ 700 మెంబర్స్ ఓటర్లు ఉన్నారనుకుందాం. అంటే మ్యాక్సిమం ఈ 700 మెంబర్స్ అందరూ కూడా మీటింగ్లో పాల్గొనవచ్చు. అలా పాల్గొంటే ఏమవుతుందంటే సో వీళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన అంశాలపైన, సో గ్రామం యొక్క డెవలప్మెంట్ పైన, సో అక్కడ జరిగినటువంటి ఏమైనా పొరపాట్లపైన అన్నిటిపైన డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ 700 కాదు, 70 మంది కూడా హాజరు కారు. సో ఇంత ఒక 10% కూడా హాజరు కారు, కనీసం ఒక 10 మంది కూడా హాజరు కారు. సో వార్డు మెంబర్లు, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, అక్కడ ఉండే పంచాయతీ కార్యదర్శి, ఎవరైనా 2-3 సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు పరిపాలన అనేది వికేంద్రీకరణ జరిగినప్పుడే, సో ప్రజలు భాగస్వాములు అయినప్పుడే కదా కరెక్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది. అందుకే కదా ఈ స్థానిక స్వపరిపాలన అనేది తీసుకొచ్చారు, స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారు. సో అలాంటప్పుడు సో ఈ గ్రామ సభ కండక్ట్ చేసినప్పుడు, గ్రామ సభ మీటింగ్స్లో అయితే ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ముఖ్యంగా యువత, గ్రామ యువత అనేవాళ్ళు సో ఎప్పుడైతే ఈ మీటింగ్స్లో పాల్గొంటారో అభివృద్ధి కార్యక్రమాలపైన బాగా డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా మీరు ఎంతమంది ఓటు హక్కు కలిగి ఉన్నారు? సో ఈ ఓటు హక్కు కలిగిన మీరు మీ గ్రామంలో ఉన్న గ్రామ సభకు ఒక్కసారైనా హాజరయ్యారా? ఒకవేళ మీకు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి చెప్పకపోవడం వల్ల మీరు పాల్గొనలేదా? లేదంటే మీకు తెలిసినా కూడా గ్రామసభ మీటింగ్స్ ఏర్పాటు అవుతున్నాయని తెలిసినా కూడా మీరు ఇంట్రెస్ట్ లేక ఎందుకు వెళ్దాంలే అని చెప్పేసి వెళ్ళలేదా? ఒకసారి ఆలోచించండి. ఎవరైనా నిజంగా గ్రామసభ కార్యక్రమాలకు సభకు హాజరైన వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో నేను హాజరైనా అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా హాజరయ్యే ప్రయత్నం చేయండి. గ్రామాభివృద్ధికి సంబంధించిన డిస్కషన్ అంతా మీరు చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో మనం జనరల్గా అంటుంటాం పలానా సర్పంచ్ ఏం డెవలప్మెంట్ చేయలేదు, ఏం చేస్తున్నాడు, సో వేస్ట్ సర్పంచ్ అట్లా అని చెప్పేసి మనం విమర్శిస్తుంటాం. కానీ ఈ విమర్శించే ముందు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనకున్నటువంటి హక్కు ఇది, గ్రామసభలో పాల్గొనడము, గ్రామసభ మీటింగ్స్లో. మరి మనం వెళ్తున్నామా, అక్కడ క్వశ్చన్ చేస్తున్నామా, అక్కడ సలహాలు ఇస్తున్నామా, అక్కడ తెలుసుకుంటున్నామా, ఇవన్నీ క్వశ్చన్ చేసుకొని సో వాటికి సంబంధించి ఇక మీదటైనా మీ గ్రామాలలో మీరు బాధ్యతాయుతంగా ఉండండి ఓటర్లందరూ కూడా. ఇక 21 సంవత్సరాలు ఉన్నాయి కదా, సో ఈ 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కు అనేది తీసుకోండి ఖచ్చితంగా. చాలామంది 24-25 ఇయర్స్ వచ్చినా కూడా ఓటు హక్కు అప్లై చేసుకుంటలేరు. అప్లై చేసుకోండి, అది మనకు ఉన్నటువంటి ఒక హక్కు. ఓకే, ఇక గ్రామ సభకు సంబంధించి నిర్మాణం అంటే ఎట్లా ఉండాలి, గ్రామసభ ఎట్లా ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రము ఒక శాసనసభ చట్టం చేస్తుంది. దాని ద్వారానే ఈ గ్రామసభ అనేది ఏర్పడి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 243B 243B అనే ఆర్టికల్. ఇందులో మనకు పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు గురించి, సో దేశంలో పంచాయతీ వ్యవస్థ ఏ విధంగా ఏర్పాటు కావాలి అని చెప్పేసి ఈ 243B అనే ఆర్టికల్లో పేర్కొన్నారు. ఓకే, సో అందుకని చెప్పేసి మన దేశంలో ఇక్కడ పేర్కొన్నది 3 అంచెల పంచాయతీరాజ్ విధానము, 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ అనే దాన్ని మన రాజ్యాంగంలో పొందుపరిచారు ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. సో ఎట్లా ఉంటుంది ఈ 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ అని అంటే, దిగువ స్థాయిలో మనకు గ్రామ పంచాయతీ ఉంటుంది, గ్రామ స్థాయిలో, దానిపైన మండల పరిషత్ ఉంటుంది, సో మండలము లేదా బ్లాక్ స్థాయిలో ఉంటుంది. అదేవిధంగా జిల్లా పరిషత్ అని చెప్పేసి సో జిల్లా స్థాయిలో ఉండేటువంటి వ్యవస్థ అనమాట. ఈ విధంగా 3 టైర్ గవర్నమెంట్, ఓకే 3 టైర్ సెల్ఫ్ గవర్నమెంట్ అనమాట, స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ఈ విధానము ఈ విధంగా ఉంది అని చెప్పేసి 243 ఆర్టికల్లో పేర్కొన్నారు. ఓకే, ఇక నెక్స్ట్ ఆర్టికల్ 243C 243C అనే నిబంధన ప్రకారము ఈ పంచాయతీ యొక్క నిర్మాణం గురించి, అదేవిధంగా ఎలక్షన్స్ అనమాట, ఎన్నికల గురించి పేర్కొంటుంది. సో ఫ్రెండ్స్, మనకు ఇక్కడ క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగొచ్చు. సో ఆర్టికల్ ఇచ్చి దేనికి సంబంధించి అని అడగొచ్చు, లేదంటే ఇక్కడ పంచాయతీ నిర్మాణం ఎన్నికల గురించి పేర్కొనే ఆర్టికల్ ఏది అని చెప్పేసి కూడా ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏ ఆర్టికల్ దేని గురించి పేర్కొంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఈ పంచాయతీల యొక్క నిర్మాణము, వాటి గురించి శాసనాలు చేసే అధికారం ఎవరికి ఇచ్చారు అని అంటే రాష్ట్ర శాసనసభకైతే ఇవ్వడం జరిగింది ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము ఈ రాష్ట్ర శాసనసభలే ఈ పంచాయతీ నిర్మాణం గురించి చట్టాలు చేస్తాయి. ఇక పంచాయతీలో అన్ని స్థాయిలలో, అంటే గ్రామ స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, అంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అన్నిటికీ కూడా ఈ ప్రతినిధులు ఉంటారు కదా, రిప్రజెంటేటివ్స్. సో వీళ్ళను నేరుగా ఓటర్ల చేత ఎన్నుకోబడతారు. సో వీళ్ళందరూ కూడా నేరుగా ప్రజలే ఎన్నుకోవాలి అని చెప్పేసి కూడా ఈ 243 ఆర్టికల్లో పొందుపరిచినారు. ఓకే, అందుకే చూడండి, మనము వార్డు మెంబర్స్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనము డైరెక్ట్గా ఎన్నుకుంటాము, ఓటేస్తాము.
సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం వార్డు మెంబర్లకు కూడా ఓట్లు వేస్తాము. అదేవిధంగా ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎంపీటీసీకి, జెడ్పీటీసీ వచ్చినప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్స్, వీళ్ళందరూ సభ్యులు అనమాట. వార్డు మెంబర్లు అంటే గ్రామ పంచాయతీలో సభ్యులు, అదేవిధంగా ఈ ఎంపీటీసీలో అంటే మండల పరిషత్లో సభ్యులు, జెడ్పీటీసీలో అంటే జిల్లా పరిషత్లో సభ్యులు. సో వాళ్ళను మనము డైరెక్ట్గా ఎన్నుకుంటాము. అది వచ్చేసి మనకు 243C ఆర్టికల్లో తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ 243D 243D అనే ఆర్టికల్ ప్రకారము పంచాయతీలలో రిజర్వేషన్స్. సో రిజర్వేషన్స్ అనేవి కూడా అప్లికబుల్, రిజర్వేషన్స్ కూడా కల్పించబడ్డాయి. వాటి గురించి పేర్కొన్నారు. సో ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు జనాభా ప్రాతిపదికన సో వాళ్ళ పాపులేషన్ బేస్డ్గా సీట్లు అయితే కేటాయించాలని చెప్పేసి పేర్కొన్నారు. సో ఇక వెనుకబడిన తరగతులు ఉంటాయి కదా బీసీలు, వాళ్ళకి సంబంధించి అయితే సో రాష్ట్రాల విచక్షణ అధికారానికి అయితే వదిలేయడం జరిగింది. ఇక 1/3 1/3 వంతు సీట్లు మహిళలకు కేటాయించాలి, 1/3 వంతుకు తగ్గకుండా కేటాయించాలి అని చెప్పేసి పేర్కొన్నారు. అయితే 1/3 అనే కాదు, ఇప్పుడు 50% 50% మహిళలకు కల్పిస్తున్నారు కదా ఈ రిజర్వేషన్స్. ఇవి కరెక్టా కాదా అనే దానిపైన కూడా చాలా రకాల ఇష్యూస్ జరిగినవి, కేసులు వేయడం జరిగింది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుందనంటే సో 50% సీట్లు కేటాయించడం కూడా తప్పేం కాదు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 243E అన్నమాట. ఈ పంచాయతీల యొక్క కాలపరిమితి టర్మ్ అనేది ఎంత ఉంటుంది అని చెప్పేసి పేర్కొన్నారు. సో మనకు ఈ అంటే ABCDE 5వ అక్షరం కదా, 5th లెటర్ కదా ఆల్ఫాబెట్లో. ఓకే, సో ఈ 5th లెటర్ అనేది 5 years అనేది లింక్ చేసుకోండి. సో పంచాయతీల యొక్క కాలపరిమితి 5 సంవత్సరాలు. ఇంకో రకంగా కూడా ఇది యూజ్ అవుతుంది. పంచాయతీల కాలపరిమితి గురించి పేర్కొన్నది ఏది అని అంటే మనకి 5 సంవత్సరాలు గుర్తుంటే ABCDలలో 5 అనేది ఈ కదా అక్షరము. సో 243E అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 243E వచ్చేసి పంచాయతీల కాలపరిమితి 5 years అన్నమాట. అయితే ఏదైనా కారణం చేత, ఏదైనా అనివార్య కారణాల చేత ముందుగానే కూడా రద్దు కావచ్చు. అలా రద్దు అయినప్పుడు 6 నెలలలో 6 monthsలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 4.5 years దాటిపోయింది అనుకుందాం టర్మ్, అంటే మిగతాది 6 నెలల కంటే తక్కువ ఉంది. అంటే ఇంకో 5 నెలల 29 రోజులలో, లేదంటే 5 నెలలు, 3 నెలలు, 4 నెలలు, ఇలా 6 నెలల కంటే తక్కువ టర్మ్లో, తక్కువ టైంలో నెక్స్ట్ ఇంకోసారి ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. అలాంటప్పుడు ఇక ఎలక్షన్స్ మధ్యంతర ఎన్నికలు అనేవి పెట్టరు. 6 నెలల కంటే ఎక్కువ టైం ఉన్నప్పుడు, అంటే ఎగ్జాంపుల్ 3 సంవత్సరాలకే, కేవలం 3 సంవత్సరాలకే రద్దు అయింది అనుకుందాము. అప్పుడు ఇంకా 2 years ఉంది కదా. సో 6 నెలల కంటే ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు మళ్ళీ తిరిగి ఎలక్షన్స్ నిర్వహిస్తారు. అయితే కొత్తగా ఏర్పడే ఈ గ్రామ పంచాయతీ కావచ్చు, కొత్తగా ఏర్పడే వీళ్ళు ఉంటారు కదా, ఇదంతా పూర్తిగా మొత్తం 5 సంవత్సరాలు ఉండరు, మిగిలినటువంటి కాలానికి మాత్రమే పరిమితము. సో ఇప్పుడు 3 years అయిపోయింది కాబట్టి మిగతా 2 years మాత్రమే కొత్త సర్పంచ్ వస్తాడు, మిగతా 2 years మాత్రమే కొత్త వార్డు మెంబర్లు వస్తారు, కానీ మొత్తం 5 yearsకి కాదు. తర్వాత ఈ 2 years అయిపోయిన తర్వాత రెగ్యులర్గా మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ విషయం గమనించాలి. ఓకే, నెక్స్ట్ 243F అన్నమాట. 243F అనేది ఈ పంచాయతీ సభ్యుల యొక్క అర్హతలు, అనర్హతలు, ముఖ్యంగా అనర్హతలు అన్నమాట. సో డిస్క్వాలిఫికేషన్స్, ఏ కారణాల చేత వీళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు అనే దానిపైన ఈ 243F అనే దాంట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 243G అనేది ఏంటంటే పంచాయతీ యొక్క అధికారాలు, విధులు. సో ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్ ఉంటాయి కదా ఈ పంచాయతీకి, అవి ఏంటి అనే దానిపైన 243G అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అందులో పొందుపరిచారు. సో దీని ఆధారంగానే మనకు ఈ చట్టం ద్వారా 11th షెడ్యూల్లో 11వ షెడ్యూల్లో పంచాయతీలకు మొత్తం 29 అంశాలపైన అధికారాన్ని అయితే కల్పించారు. సో ఈ 29 ఏంటి అనేది తర్వాత డిస్కస్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 243H అన్నమాట. సో ఈ పంచాయతీలకు వనరులు, ఆదాయ వనరులు అన్నమాట. ఫినాన్షియల్ రిసోర్సెస్ ఉండాలి కదా. సో ఆదాయ వనరుల గురించి పేర్కొన్నారు 243Hలో. సో మనం గతంలో కూడా రకరకాల కమిటీలు కూడా చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ పంచాయతీలకు తగినంత వనరులు, ఆదాయం అనేది కల్పించే ఏర్పాటు చేయాలి. సో ఇన్కమ్ లేకుండా, ఆదాయం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరగవు. సో వాటికి ఎప్పుడైతే పుష్కలంగా ఆదాయ వనరులు ఉంటాయో, ఆదాయం ఉంటుందో అప్పుడే ఏ గ్రామ పంచాయతీ అయినా దానికి కావాల్సిన పనులు చేసుకొని డెవలప్మెంట్ బాటలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి 243Hలో పేర్కొన్నారు. ఇది కూడా తర్వాత చూద్దాము, ఇక్కడ నుంచి వస్తాయో తర్వాత చూద్దాము. నెక్స్ట్ ఆర్టికల్ 243I అన్నమాట.
సో రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు. ప్రతి రాష్ట్రంలో కూడా ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ప్రతి రాష్ట్రానికి రాష్ట్ర ఆర్థిక సంఘం కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పేర్కొన్నారు. సో ఈ ఆర్థిక సంఘం గురించి కూడా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఆర్టికల్ 243J ప్రకారము ఈ పంచాయతీలు ఉంటాయి కదా, పంచాయతీల యొక్క ఖాతాలు అకౌంట్స్ అనేది ఆడిటింగ్ జరగాలి. ఈ ఆడిటింగ్ చేసి సో ఎక్కడ నుంచి ఆదాయం వస్తుంది, సో వాటిని ఎట్లా ఖర్చు పెట్టినారు, సో ఇవన్నీ కూడా ఆడిటింగ్ జరగాలి సో అని చెప్పేసి మనకు 243Jలో పేర్కొన్నారు. ఓకే, అయితే ఈ రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు సో రాష్ట్ర శాసనసభ చెప్పిన పరిమితిలో దాని ప్రకారము ఈ పంచాయతీల యొక్క ఖాతాలు ఉంటాయి కదా అకౌంట్స్, వాటిని ఆడిట్ చేయడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను అయితే ఏర్పాటు చేయవచ్చు. ఒక సపరేట్గా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయాలి, ఒక సంస్థని కానీ ఒక వ్యవస్థను కానీ ఏర్పాటు చేయాలి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలలో మనకు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఈ ఖాతాలను ఆడిట్ చేస్తుంది ఎవరు అని అంటే ముఖ్యంగా ఈ ప్రాథమికంగా ఆడిట్ చేసేది రాష్ట్ర ఆడిట్ డిపార్ట్మెంట్, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ పంచాయతీల యొక్క ఖాతాలను తనిఖీ చేస్తున్నారు, ఆడిట్ అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 243K వచ్చేసి మనకు రాష్ట్రానికి ఎన్నికల సంఘం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి పేర్కొంటున్నారు. సో రాష్ట్ర ఎన్నికల సంఘం దేనికి సంబంధించిన ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది అంటే ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. అదే శాసనసభలు లేదంటే పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్స్ ఇవన్నీ చేసేది కేంద్ర ఎన్నికల సంఘము. సో రాష్ట్రంలోని స్థానిక ప్రభుత్వాలకు మాత్రమే ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ఇలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని చెప్పేసి అంటాం కదా, సో ఇలాంటి ఎలక్షన్స్ జరగాలి అని అంటే ఈ ఎన్నికల సంఘం అనేది ఒకటి ఉండాలని చెప్పేసి పేర్కొన్నారు ఈ 243K ఆర్టికల్ ద్వారా. నెక్స్ట్ ఆర్టికల్ 243L అనమాట. దీని ప్రకారము కేంద్రపాలిత ప్రాంతాలలో యూనియన్ టెరిటరీస్ ఉంటాయి కదా, ఈ యూనియన్ టెరిటరీస్లో పంచాయతీ వ్యవస్థ గురించి పేర్కొనడం అయితే జరిగింది. కేంద్రపాలిత ప్రాంతాలకు పంచాయతీ వ్యవస్థ ఇట్లా ఉండాలని చెప్పేసి 243L అనే అంశంలో పేర్కొన్నారు. సో పంచాయతీలకు సంబంధించినంత వరకు పంచాయతీలకు సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రపతి ఆదేశాలను పాటించాలి. సో కేంద్రపాలిత ప్రాంతాలకు ఏ విధంగా పంచాయతీ వ్యవస్థలను ఇంప్లిమెంట్ చేయాలనేది రాష్ట్రపతి సూచిస్తాడు. ఈ రాష్ట్రపతి సూచించిన ఆదేశాల ప్రకారము పంచాయతీ వ్యవస్థలు అనేవి యూనియన్ టెరిటరీస్లో ఏర్పాటు చేయబడతాయి. ఇక ఆర్టికల్ 243M వచ్చేసి కొన్ని ప్రాంతాలకు మినహాయింపు. సో దేశంలో ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది, ఈ చట్టం అనేది ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అన్నాం కదా, అయితే కొన్ని ప్రాంతాలకు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది, ఎక్సెంప్షన్ అయితే ఉంది. అవేంటి అనేది కూడా తర్వాత చూద్దాము. సో అది వచ్చేసి 243Mలో పేర్కొన్నారు. ఓకే, నెక్స్ట్ 243N వచ్చేసి అప్పటికే ఉన్న పంచాయతీల చట్టాలు కొనసాగింపు అని చెప్పేసి అంటాము. సో మనకు గతంలో అంటే ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి రాకముందు రకరకాల రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించి పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయని చెప్పేసి డిస్కస్ చేశాం కదా. ఆంధ్రప్రదేశ్కు కూడా, కర్ణాటకకు కూడా, ఇవన్నీ రాష్ట్రాలు కూడా పంచాయతీ వ్యవస్థను కలిగి ఉన్నాయి కదా. ఆ చట్టాలు అనేటివి వెంటనే కాకుండా కొంత టైం తీసుకొని అంటే ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం పాటు కొనసాగుతాయి అని చెప్పేసి పేర్కొన్నారు. ఎంతకాలం అంటే 1 సంవత్సరం అనమాట. ఒక 1 ఇయర్ టైం ఇచ్చారు. ఈ 1 ఇయర్ వరకు పాత చట్టాలు చలామణిలో ఉంటాయి. ఈ 1 ఇయర్ తర్వాత కొత్త చట్టం అనేది అమల్లోకి రావాలి. ఆయా రాష్ట్రాలు వాళ్ళకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అన్నారు. సో ఈ 1 ఇయర్ కాలం పాటు పాత చట్టాలు ఆ రాష్ట్రాల్లో కొనసాగుతాయి. నెక్స్ట్ ఆర్టికల్ 243O వచ్చేసి మనకు ఈ న్యాయస్థానాల నుంచి మినహాయింపు అని చెప్పేసి అన్నారు. ఎగ్జెంప్షన్ ఫ్రమ్ ఈ న్యాయస్థానాలు, జ్యుడిషియల్ సిస్టమ్ అనమాట. వేటికి సంబంధించిన అంశం ఇది? పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల వివాదాలు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గాలు ఉంటాయి కదా, ఆ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశాలు కావచ్చు, వీటికి సంబంధించి న్యాయస్థానాల్లో ప్రశ్నించడానికి అవకాశం లేదు, న్యాయస్థానాలను సంప్రదించడానికి అవకాశం లేదు అని చెప్పేసి 243O అనే ఆర్టికల్ ద్వారా మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ పంచాయతీల యొక్క అధికారాలు, విధులు. ఓకే, పంచాయతీల యొక్క అధికారాలు, విధులు. సో ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్ అండ్ పవర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఆర్టికల్ 243G ప్రకారము 29 అంశాల పైన 29 ఐటమ్స్ పైన మనకు పంచాయతీలకైతే అధికారాలు కల్పించారు ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. దాని ద్వారా ఈ 29 అంశాలను 29 ఐటమ్స్ని 11th షెడ్యూల్లో చేర్చడం కూడా జరిగిందని చెప్పేసి అన్నాం కదా. అవేంటో చూద్దాము. సో అవేంటి తెలుసుకుంటే సరిపోతుంది ఇక్కడ. ఓకే, సో వ్యవసాయం, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అనమాట. వ్యవసాయము మరియు వ్యవసాయ విస్తరణ దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఇక్కడ స్థానిక ప్రభుత్వాలకు కల్పించారు. నెక్స్ట్ భూసారము పెంపు, భూమి యొక్క సారవంతంగా ఉండడానికి భూమి యొక్క సారము
పెరగడానికి ఏ కార్యక్రమాలు చేయాలి, ఏం పాటించాలి, ఏ సలహాలు సూచనలు చేయాలని అంశాలు. అదేవిధంగా భూ సంస్కరణల యొక్క అమలు అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అని చెప్పేసి అంటాం కదా. భూ సంస్కరణల యొక్క అమలు తీరు, అమలు విధానము. అదేవిధంగా భూసార పరిరక్షణ, భూమి యొక్క సారం తగ్గిపోకుండా దాన్ని పరిరక్షించడం ఎలా అనే అంశాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ మూడవది వచ్చేసి చిన్న నీటి పారుదల వ్యవస్థలు. అదేవిధంగా నీటి వనరుల నిర్వహణ అంటే వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అన్నమాట, వాటికి సంబంధించిన అంశాలు. అదేవిధంగా వాటర్ షెడ్ అభివృద్ధి, వాటర్ షెడ్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ 29 ఐటమ్స్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జంతు సంరక్షణ, కోళ్ళ పెంపకము, ఓకే, యానిమల్ ప్రొటెక్షన్ చేయడము, అదేవిధంగా కోళ్ళను పెంచడము, ఇలాంటి అంశాలు కూడా. నెక్స్ట్ చేపల పెంపకం కూడా, ఫిషరీస్ అన్నమాట. నెక్స్ట్ సామాజిక అడవుల నిర్వహణ, సోషల్ ఫారెస్ట్ అంటాం కదా, ఈ సామాజిక అడవులు వాటిని ఎట్లా నిర్వహించాలి అని చెప్పేసి పేర్కొన్నారు. నెక్స్ట్ అటవీ ఉత్పత్తులు. ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ పరిధిలో, మండలానికి సంబంధించి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ అటవీలు ఉంటాయి కదా, ఈ అటవీ యొక్క ఉత్పత్తులు, వాటి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ చిన్న తరహా పరిశ్రమలు, ఓకే, స్మాల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా అవి. అదేవిధంగా ఆహార శుద్ధి పరిశ్రమలు, వీటికి సంబంధించిన అంశాలు. ఇక ఖాదీ, గ్రామీణ మరియు కుటీర పరిశ్రమలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కాటేజ్ ఇండస్ట్రీస్ అంటాం కదా, వాటికి సంబంధించిన అంశాలు. ఇక గ్రామీణ గృహ నిర్మాణము, విలేజ్ లెవెల్లో మనకు ఈ హౌస్ హోల్డింగ్ అనమాట, గ్రామీణ గృహ నిర్మాణానికి సంబంధించిన అంశాలు. ఇక గ్రామీణ ప్రజలకు, విలేజ్ పీపుల్కి తాగునీటి సరఫరా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మంచి స్వచ్ఛమైన తాగునీరు ఉన్నప్పుడే రోగాల బారి నుంచి పడకుండా ఉంటారు. కాబట్టి ఈ గ్రామీణ ప్రజలకు తాగునీటి సరఫరా అనే అంశం కూడా. ఇక ఇంధనము, గ్రామీణ స్థాయిలో మనకు ఇంధనం అనేది ఈ ఎనర్జీ కోసము ఎలాంటి ఇంధనం అనేది లభిస్తుంది అనే దానిపైన. అదేవిధంగా పశుగ్రాసం పైన ఇవన్నీ కూడా పేర్కొన్నారు. నెక్స్ట్ రోడ్లు, వంతెనలు, నీటిపారుదల వ్యవస్థ, ప్రసార మాధ్యమాలు, ఓకే, టెలికమ్యూనికేషన్, వీటికి సంబంధించిన అంశాలు కూడా ఈ 29 ఐటమ్స్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు 14th వన్, 14వ అంశము గ్రామీణ విద్యుత్ పంపిణీ అనమాట. ఓకే, ఈ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషను అండ్ పవర్ విలేజ్ స్థాయిలో ఏర్పాటు చేయడము, దానికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి అంటే రెగ్యులర్గా వచ్చే మనకు ఈ ఇంధనాలు కాకుండా, ఎనర్జీ రిసోర్సెస్ కాకుండా సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి అంటే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ సోలార్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ అనమాట, వాటికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ పేదరిక నిర్మూలన పథకాలు, ఈ పావర్టీ ఎరాడికేషన్లో భాగంగా దానికి కావాల్సిన పథకాలు, వాటి ఇంప్లిమెంటేషను, వాటికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ 17th వన్ వచ్చేసి ఎడ్యుకేషను, ప్రాథమిక ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట, వాటికి సంబంధించి స్కూల్స్ అనమాట, ఇవన్నీ అంశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ 18th వన్ వచ్చేసి సాంకేతిక శిక్షణ, వృత్తి విద్య, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, వాటికి సంబంధించిన అంశాలను కూడా ఇందులో పొందుపరిచారు. నెక్స్ట్ 19th వన్ వయోజన మరియు అనియత విద్య. ఓకే, వయోజన విద్య అంటే పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకు అందించాల్సిన విద్య, అనధికార విద్య ఉంటుంది కదా ఎడ్యుకేషను. ఈ అనియత విద్య అని చెప్పేసి వాటిని అన్అఫీషియల్ ఎడ్యుకేషన్, ఇదంతా కూడా ఇవ్వడము. నెక్స్ట్ 20th వన్ వచ్చేసి గ్రంథాలయాలు, ఓకే, లైబ్రరీస్ అనేవి ఉంటాయి కదా, ఇవి కూడా ఏర్పాటు చేయాలనే దానిపైన ఈ అంశం అన్నమాట. నెక్స్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి కదా అవి. అదేవిధంగా సంతలు, మార్కెట్లు, వాటి నిర్వహణ అంటే వాటి మెయింటెనెన్సు. ఇక ప్రదర్శనలు అంటే గ్రామీణ స్థాయిలో ఏవైనా ప్రదర్శనలు జరుగుతుంటాయి కదా, సర్కసులు కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ కావచ్చు, ఈ ప్రదర్శనలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆరోగ్యం, పారిశుద్ధ్యం అంటే హెల్త్ అండ్ శానిటేషను. ఇక వైద్యశాలలు అంటే హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క మేనేజ్మెంటు అంటే వాటిని నిర్వహణ, ఈ అంశాలు. నెక్స్ట్ 24th వన్ వచ్చేసి కుటుంబ సంక్షేమం, ఫ్యామిలీ వెల్ఫేర్ అనమాట, కుటుంబం యొక్క సంక్షేమం కోసం కార్యక్రమాలు ఉంటాయి కదా అవి. నెక్స్ట్ అదేవిధంగా మహిళా సంక్షేమము, శిశు సంక్షేమము, ఇవన్నీ కూడా పొందుపరిచారు. నెక్స్ట్ 26th వచ్చేసి సాంఘిక సంక్షేమం, సోషల్ వెల్ఫేరు, వికలాంగులు ఉంటారు కదా, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, వాళ్ళకి సంబంధించిన సంక్షేమము, అదే వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. నెక్స్ట్ మానసిక వికలాంగులు ఉంటారు కదా, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, డిసేబుల్డ్ పర్సన్స్, వాళ్ళకి సంబంధించిన సంక్షేమము, ఆ అంశాలు. నెక్స్ట్ 29 వచ్చేసి 27th వన్ వచ్చేసి బలహీన వర్గాలు. ఓకే, ఈ డిప్రెస్డ్ క్లాసెస్ ఉంటాయి కదా, ఈ వీళ్ళందరూ కూడా బలహీన వర్గాలు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల యొక్క సంక్షేమము, ఇవన్నీ కూడా పేర్కొన్నారు. ఓకే, నెక్స్ట్
28th వన్ వచ్చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం కదా. ఇప్పుడు మనం రేషన్ ఇవన్నీ తీసుకుంటాం కదా, సో ఇవన్నీ పంపిణీ చేయడంలో మనకు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది కూడా ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ 29 వచ్చేసి సామాజిక ఆస్తుల నిర్వహణ. సామాజిక ఆస్తులు అని అంటే మనకు ఒక గ్రామం లేదా ఒక మండలము, జిల్లా స్థాయిలో ఉండే ఉమ్మడి ఆస్తులు ఉంటాయి కదా, అందరికీ చెందినటువంటివి. సో పబ్లిక్ అసెట్స్ అని చెప్పేసి అంటాం కదా, వాటి యొక్క మెయింటెనెన్స్ అనమాట, మేనేజ్మెంటు, ఇవన్నీ అంశాలు. సో ఈ 29 ఐటమ్స్ అనేటివి మనకు 11th షెడ్యూల్లో ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పేర్కొనడం అయితే, చేర్చడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆదాయ వనరులు. ఆదాయ వనరుల గురించి తెలుసుకుందాము. 243H అనే దాంట్లో ఉంటుంది ఆదాయ వనరులు అని చెప్పేసి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది మరి ఈ పంచాయతీల కంటే? సో రాష్ట్ర ప్రభుత్వము సమకూర్చే నిధులు, ఇది మేజర్ సోర్స్ అనమాట, మేజర్ ఫినాన్షియల్ సోర్స్ ఇది. సో మనకు పంచాయతీ కార్యదర్శులు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి, వాళ్ళు చెప్తారు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలాంటి ఫండ్స్ ఉంటాయంటే 3 రకాలు చెప్తారు. ఒకటి SFC అంటారు, స్టేట్ ఫినాన్షియల్ కార్పొరేషన్ నుంచి వచ్చే, స్టేట్ ఫినాన్షియల్ కమిషన్ నుంచి వచ్చే ఫండ్స్ అనమాట, SFC ఫండ్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి 14th ఫినాన్స్ కమిషను, 15th ఫినాన్స్ కమిషన్ అని చెప్పేసి కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి ఒకటి చెప్తారు. ఆ తర్వాత GP ఫండ్ అని చెప్పేసి చెప్తారు, అంటే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఉంటాయి కదా, గ్రామ పంచాయతీ ట్యాక్స్ల రూపంలో ఇతర మార్గాల్లో వాళ్ళకు చేరే డబ్బు అనమాట. సో అక్కడ అడగండి దేని నుంచి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అడగండి. ఆల్రెడీ వీడియో చూస్తున్న వాళ్ళు పంచాయతీ కార్యదర్శులు ఎవరైనా ఉంటే కూడా సో దేని నుంచి ఎక్కువ వస్తుంది ఆదాయం అని చెప్పేసి కూడా పేర్కొనండి, కామెంట్ చేయండి. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమకూర్చే నిధులు మేజర్ ఫినాన్షియల్ సోర్సెస్ అనమాట. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చే నిధులు ఉంటాయి. సో ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ఆదాయ వనరులుగా పేర్కొనవచ్చు. అదేవిధంగా అద్దెలు, ఏవైనా ప్రాంతాలు కానీ ఏదైనా భవనాలు కానీ అద్దెకి ఇచ్చినప్పుడు, రెంట్ ఇచ్చినప్పుడు, అదేవిధంగా అమ్మకాలు, ఏదైనా వేటినైనా ప్రభుత్వం ఆ గ్రామము, ఆ మండలము, ఆ జిల్లా యొక్క ఆస్తులు ఏవైనా అమ్మినప్పుడు కానీ, సో ఈ అమ్మకాల ద్వారా వచ్చే నిధులు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఆదాయంగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రాంతాలు, ప్లేస్లు అనే కాకుండా ఏవైనా ప్రొడక్ట్స్ కూడా, ఏవైనా ఉత్పత్తులు కూడా అమ్మిన కూడా వాటి నుంచి వచ్చే ఆదాయాలు. అదేవిధంగా విరాళాలు, ఓకే, విరాళాలు, డొనేషన్స్, ఈ గ్రాంట్స్, ఈ విరాళాలు ఉంటాయి కదా, ఇవన్నీ చేయడం ద్వారా. అదేవిధంగా ట్యాక్సెస్, గ్రామ పంచాయతీలకు సో వీటన్నిటికీ ట్యాక్సెస్ విధించుకునే అవకాశం ఉంటుంది. సో ఇంటి పన్ను, హౌస్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం కదా, ఈ ఇంటి పన్ను, నీటి పన్ను, అదేవిధంగా సంతలు, మార్కెట్లు చేసినప్పుడు తై బజార్ అని చెప్పేసి అంటాం కదా, ఈ సంతలు ఒక సంవత్సరం కాలం పాటు, కొన్ని గ్రామాల్లో సంతలు జరుగుతుంటాయి, మార్కెట్లు ఒక సంవత్సరం కాలం పాటు నిర్వహించుకోవడం కోసం అక్కడ ఈ తై బజార్ నిర్వహణ కోసం ప్రతి సంవత్సరము వేలం నిర్వహిస్తారు. ఆ వేలంలో వచ్చే డబ్బులు కూడా గ్రామ పంచాయతీకి చేరుతాయి. ఓకే, నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్లు. సో ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు చెల్లించే పన్నులు ఉంటాయి కదా అవి. ఇక ఏవైనా ప్రదర్శనలు చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే పన్నులు, ఇలా రకరకాల ట్యాక్సెస్ కూడా ఆ గ్రామానికి ఆదాయంగా, లేదంటే ఆ స్థానిక సంస్థకు ఆదాయంగా చేరుతుంది. ఇది ఆదాయ వనరులకు సంబంధించిన అంశము. నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక సంఘం, స్టేట్ ఫినాన్స్ కమిషన్ అని చెప్పేసి అన్నాం కదా, 243I ప్రకారము సో రాష్ట్రానికి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆ చట్టంలో పేర్కొన్నారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం, 1 year టైం ఇచ్చారనమాట. ఈ 1 year టైం తర్వాత, 1 year తర్వాత గవర్నరు ఆ రాష్ట్రానికి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పేర్కొన్నారు. సో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 1 year అయిన తర్వాత ప్రతి రాష్ట్రానికి కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నరు ఏర్పాటు చేయాలి రాష్ట్ర ఆర్థిక సంఘం అని పేర్కొన్నారు. దాని విధంగానే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఈ గవర్నరు ప్రతి 5 సంవత్సరాలకు ఈ ఫినాన్స్ కమిషన్ని, స్టేట్ ఫినాన్స్ కమిషన్ని ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్ ఫినాన్స్ కమిషన్లోని సభ్యులు ఉంటారు కదా, ఆ సభ్యులు ఎంతమంది ఉండాలి అని చెప్పేసి నియమించేది గవర్నరే. ఆ సభ్యుల సంఖ్యను నిర్ణయించేది, వాళ్ళని నియమించేది కూడా గవర్నరే. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒక చైర్మను, 4 సభ్యులు అనమాట. ఈ స్టేట్ ఫినాన్షియల్ కమిషన్లో ఒక చైర్మను, 4 సభ్యులు ఉండే విధంగా ఈ ఏపీ, తెలంగాణలో వ్యవస్థ ఉంది. ఇక ఈ ఫినాన్స్ కమిషన్, రాష్ట్ర ఆర్థిక సంఘం అనేది దాని యొక్క నివేదికను, దాని యొక్క రిపోర్ట్స్ అనేది గవర్నర్కే సమర్పించాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఈ రాష్ట్ర ఆర్థిక సంఘం అనేది రాష్ట్ర ప్రభుత్వం పొందిన నికర ఆదాయం ఉంటుంది కదా, స్టేట్ గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సెస్, ఇతర రకరకాల మార్గాల ద్వారా వచ్చే ఆదాయంలో సో నెట్ ఇన్కమ్ ఉంటుంది కదా, నికర ఆదాయము. అందులో నికర ఆదాయం అంటే మిగతా ఖర్చులు అవన్నీ పోగా మిగిలినటువంటి ఆదాయంలో ఎంత పర్సంటేజు స్థానిక సంస్థలకు బదిలీ చేయాలి, ఏ విధంగా బదిలీ చేయాలి, ఎంత బదిలీ చేయాలి అని చెప్పేసి సూచనలు, సలహాలు ఇచ్చేది ఈ రాష్ట్ర ఆర్థిక సంఘమే. ఇంత పర్సంటేజ్ ఇవ్వండి, ఇంత అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి, ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పేసి సూచిస్తుంది. ఇక ఈ స్థానిక సంస్థలు వసూలు చేయగల పన్నులు,
అంటే ఈ స్థానిక సంస్థలకు ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంది, ఎలాంటి ట్యాక్సెస్ వసూలు చేసుకోవచ్చు, ఎలాంటి డ్యూటీస్, ఎలాంటి సుంకాలు ఉంటాయి కదా, వాటిని ఎలా వసూలు చేసుకోవచ్చు అని చెప్పేసి నిర్ణయించేది కూడా ఈ ఆర్థిక సంఘము. నెక్స్ట్, ఈ పంచాయతీ యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలి. వాటికి ఫినాన్షియల్ రిసోర్సెస్, వాటి యొక్క స్టేటస్ అనేది బాగా పెరగాలి, వాటి యొక్క ఫినాన్షియల్ రిసోర్సెస్ పెరగాలి, పుష్కలంగా ఆదాయం ఉండాలి, అప్పుడే అభివృద్ధి చెందుతాయి. కాబట్టి వాటికి కావాల్సిన సూచనలు కూడా ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఆర్థిక సంఘం సూచిస్తుంది. నెక్స్ట్, రాష్ట్ర ఎన్నికల సంఘము 243K ప్రకారము రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పేర్కొన్నారు కదా, అదనమాట. సో ఈ పంచాయతీల యొక్క ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, అదేవిధంగా ఓటర్ల జాబితా తయారు చేయడము, అదేవిధంగా ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్, స్వేచ్ఛ స్వతంత్రంగా ఎన్నికలు, ఎలాంటి అవకతవకలకు, ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఎన్నికలు జరగడము, వాటిని నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఎవరు ఏర్పాటు చేయాలి? గవర్నరు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ చట్టంలో పేర్కొన్నారు. సో గవర్నరు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని 243K ప్రకారము ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఇక పదవీ కాలం వచ్చేసి, అదేవిధంగా వాళ్ళ యొక్క సర్వీసు విషయాలు, ఇవన్నీ కూడా రాష్ట్ర గవర్నరు ఆ రాష్ట్రానికి సంబంధించిన శాసనసభలను అనుసరించి ఈ శాసనసభలు చేసిన చట్టాలను ఫాలో అవుతూ గవర్నరు నియమిస్తాడనమాట, వీటిని నిర్వహిస్తాడు. ఓకే, ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉంటాడు కదా, స్టేట్ ఎలక్షన్ కమిషనర్, అతని పదవీ కాలం వచ్చేసి 5 ఇయర్స్గా ఉంది. అయితే ఏపీలో మాత్రం 3 ఇయర్స్గా ఉంది. ఓకే, నెక్స్ట్, మినహాయించిన ప్రాంతాలు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం కదా. 243M ప్రకారము కొన్ని ప్రాంతాలకైతే ఈ పంచాయతీరాజ్ చట్టాలు, ఈ 73వ రాజ్యాంగ సవరణ, ఇవన్నీ కూడా వాళ్లకు ఇంప్లిమెంటేషన్ చేయడానికి వీలు లేదు, అవకాశం లేదు, వాళ్ళకు వర్తించవని చెప్పేసి అన్నారు. ఏ ప్రాంతాలు మినహాయించబడ్డాయో కూడా చూద్దాము. ఎందుకంటే ఇవి ఎక్సెంప్షన్స్ కాబట్టి క్వశ్చన్ అడగొచ్చు. ఈ క్రింది ప్రాంతాలలో ఎందులో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది అమల్లో లేదు, ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం వర్తించదు అని చెప్పేసి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోండి. సో నాగాల్యాండ్ రాష్ట్రము, మేఘాలయ రాష్ట్రము, మిజోరాం రాష్ట్రము, ఈ రాష్ట్రాలు, అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలోని షెడ్యూల్ ప్రాంతాలు, అదేవిధంగా ట్రైబల్ ప్రాంతాలు అనమాట. స్టేట్స్లో ఉండే షెడ్యూల్ ప్రాంతాలుగా డిక్లేర్ చేసినటువంటి ప్రాంతాలు కావచ్చు, ట్రైబల్ ఏరియాస్ అన్ని డిక్లేర్ చేసిన ప్రాంతాలు కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా కూడా. అదేవిధంగా మణిపూర్ స్టేట్ ఉంటుంది. ఈ మణిపూర్ స్టేట్లో జిల్లా కౌన్సిల్ అని చెప్పేసి కొన్ని ఏర్పాటు చేయబడ్డాయి. ఆ జిల్లా కౌన్సిల్ కలిగినటువంటి కొండ ప్రాంతాలు, ఓకే, హిల్ ఏరియాస్లో ఈ జిల్లా కౌన్సిల్స్ ఉంటే అక్కడ మాత్రం ఈ చట్టము ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ అనే ప్రాంతం, ఇది కూడా కొండ ప్రాంతము, ఇది ఒక హిల్ స్టేషన్గా కూడా మనకు తెలుసు. ఈ డార్జిలింగ్ ప్రాంతం అనేది కూడా అక్కడ గూర్ఖాలు ఎక్కువ ఉంటారు, నేపాల్ అనేది బార్డర్ ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి గూర్ఖా ల్యాండ్ అనే ప్రాంతం ఉంటుంది. సో ఈ డార్జిలింగ్ గూర్ఖా ల్యాండ్ కౌన్సిల్ అని చెప్పేసి కూడా ఒకటి ఉంది. సో అక్కడ ఆ కౌన్సిల్ ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో కూడా ఈ పంచాయతీరాజ్ చట్టాలు అనేటివి పనిచేయవు. ఈ విధంగా కొన్ని ప్రాంతాలు ఇచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతాలలో పైన పేర్కొన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ పంచాయతీరాజ్ చట్టాలను వర్తింపచేయాలి, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇక్కడ పంచాయతీలను ఏర్పాటు చేయాలి అని అంటే దానికి పార్లమెంట్ ఒక చట్టం చేయాలి. ఈ మినహాయించిన ప్రాంతాల్లో చేయడానికి పార్లమెంట్ ఒక చట్టం చేస్తే అప్పుడు అక్కడ ఎక్స్టెండ్ చేయొచ్చు, అక్కడ వాటికి విస్తరించే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు డిస్కస్ చేసిన అంశాలన్నీ కూడా మనకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి నిబంధనలు, అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్. ఓకే, ఇక నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక పార్ట్ ఉంది ఈ చాప్టర్కి సంబంధించి. అందులో మనము ఈ గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఉన్న వ్యవస్థ ఎట్లా ఉంది. ఇప్పుడు గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచు, ఉప సర్పంచు, వార్డు మెంబర్సు, పంచాయతీ కార్యదర్శి, సో వీళ్ళకి సంబంధించిన రోల్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సో ఎవరెవరు ఉంటారు, వాళ్ళు ఎట్లా ఎన్నుకోబడతారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తాము. అప్పుడు మనకు ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇది పెద్ద చాప్టరే. అదేవిధంగా ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్ అయితే ఈ చాప్టర్ 4 పార్ట్స్ నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు, కొన్నిసార్లు 3 క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చదువుకోండి. ఇక ఈ క్లాస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఇక పాలిటీ క్లాసెస్ అనేవి ఈ 2-3 రోజుల్లో రెగ్యులర్గా రాలేదు, కొన్ని నాకు వ్యక్తిగత కారణాల వల్ల రాలేదు. మళ్ళీ అవన్నీ చెప్పడం కూడా బాగుండదని చెప్పేసి ఆ రీజన్స్ చెప్పలేదు. అదేవిధంగా నాకు ఉద్యోగంలో కూడా నేను కొంత బిజీగా ఉంటాను కాబట్టి అక్కడ జాబ్ చేయాలి, ప్రిపరేషన్ చేయాలి, ఇక్కడ మీకు క్లాసెస్ చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి కొన్నిసార్లు డిలే అయ్యే అవకాశం ఉంటుంది. కొంత అర్థం చేసుకోండి. ఎందుకంటే నాది ఇన్స్టిట్యూట్ కాదు, నాకు సపోర్టింగ్గా ఒక 10 మంది, ఒక 5 మంది సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. సో ఏది చేసినా నేను ఒక్కనే చేస్తున్నాను కాబట్టి కొంత అక్కడక్కడ ఆలస్యం అవుతుంది. సో అట్లా కాదు,
ఇబ్బంది అవుతుంది, మీరు అట్లా క్లాసెస్ చెప్పడంలో అక్కడక్కడ డీల్ అయితే ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు మీరు ఎక్కడైనా వేరే సోర్సెస్ కూడా వెతుక్కోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే, సో మీకు ఏ విధంగా అవకాశం లేదు, నేను మాత్రమే మార్గము అనుకునే వాళ్ళు మాత్రం కొంత ఓపికతోన క్లాసెస్ అయితే వినే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొన్ని అంశాలు నేర్చుకుందాము. సో క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.